ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది. అంత మంచి సినిమా. కాన్సెప్ట్ అయితే మీనాక్షి చౌదరి ఎంటర్ అయిన కాడి నుంచి అయితే ఒక లెవెల్లో ఉందన్నమాట. అసలు ఈ పోలీస్ గెటప్లో వచ్చి వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టే క్యారెక్టర్స్ అయితే చాలా ఫన్ క్రియేట్ అవుతుంది. హైలైట్ అంటే ఐశ్వర్య రాజేష్ మళ్ళీ సౌందర్యాన్ని గుర్తు చేసింది. వెంకీమామ సౌందర్య కాంబినేషన్ అప్పట్లో చాలామంది తెలిసిందే, మళ్ళీ రిపీట్ అయింది, రీలోడ్ అయింది అన్నమాట మళ్ళీ ఐశ్వర్యతో. ఓవరాల్గా సినిమాకి 5 to 5 వచ్చు. ఈ సంక్రాంతి విన్నరో ఖచ్చితంగా వెంకీమామ. ఫైట్స్ అల్టిమేట్. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ ఫన్ యాంగిల్లో జనరేట్ అవుతుంది. సినిమా మొత్తం కూడా ఫన్ యాంగిల్లో చూపిస్తాడు. బాగా అనిపించింది భయ, చాలా మంచిగా చేశాడు. ఉన్న క్యారెక్టర్కి న్యాయం చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ ఫోకస్ ప్రతి ఒక్కరికి ఎవరి మీదకి వెళ్ళిపోయిందంటే మీనాక్షి చౌదరి మీద. మీనాక్షి చౌదరి ఫిగర్ అటువంటిది. నెంబర్ 1 లుక్స్తో, పర్ఫెక్ట్ ఫిగర్తో అందరిని కూడా మెస్మరైజ్ చేసింది. అది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా సినిమా చాలా బాగుందండి. సంక్రాంతికి వస్తున్నాం అంటే స్టార్టింగ్ అంతా టైటిల్ ఒక సినిమా అని కూడా జనాలకు తెలియదు. రాను రాని రియల్స్ ఇవన్నీ చేసే కొలది సంక్రాంతికి వస్తున్నాం అనేది ఒక సినిమా ఉంది అని కామన్ మ్యాన్కి పబ్లిక్ అందరికీ తెలిసింది. అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టానని అర్థమైంది, కానీ సినిమాలో కూడా చూపించాడు. మెయిన్ కంటెంట్ ఏంటంటే మనం చదువుకున్నప్పుడు మన గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన పెద్దవాళ్ళు అయిన తర్వాత జాబులు చేశాక చిన్న వయసులో ఉన్న గురువులు మర్చిపోతాం. గురువు కష్టం వచ్చినట్టు ఆదుకోవడమే సినిమా అండి. హీరో వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ హీరోయిన్స్ యాక్టింగ్ కానీ అందరితో బాగుంది. చాలా సూపర్ అండి. 2019 సంక్రాంతి రిపీటెడ్ 2025 సంక్రాంతి గ్రాండ్ ఫెస్టివల్ చాలా బాగుందన్న. చాలా అంటే చాలా. అసలు అనిల్ రావుపూడి మార్క్ అయితే పడింది. నెంబర్ 1 కామెడీ ఎంటర్టైనర్. ఈ సీజన్లో బెస్ట్ ఆఫ్ ద మూవీ. సంక్రాంతికి వస్తున్నాం బరిలో నిలిచిన బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. వెంకీమామ ఈసారి మంచి హైలైట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. అసలు కామెడీ టైమింగ్ అయితే అసలు అనిల్ రావుపూడికి దండం పెట్టాలి భయ. నిజంగా కాసేపు కూడా కూర్చొని వాళ్ళ షూట్లో అంత మంచి ఎంటర్టైనర్ అయితే చేశాడు. మొత్తం అందరిని కూడా మెస్మరైజ్ చేశాడు. ఓవరాల్గా సినిమా అసలు 5 to 5 రేటింగ్, దాంట్లో అసలు డౌటే లేదు. వెంకటేష్ గారు అండ్ అనిల్ రావుపూడి కాంబినేషన్ తడండి. దీంట్లో ఎక్కడ వల్గర్ లేదు, ఏం లేదు. ఇప్పుడు రిలీజ్ అయిన అన్ని సంక్రాంతిలో ఫ్యామిలీతో హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసే సినిమా. దీంట్లో చిల్డ్రన్స్కి కూడా ఒక చిన్న బుడ్డోడు ఉంటాడు. ఆ బుడ్డోడు కూడా కామెడీ సూపర్గా ఉంది. వెంకటేష్ వాళ్ళ అబ్బాయిగా నటించాడు. నిజంగా మీరు పెళ్ళి అయితే మీ పెళ్ళాలతో రాకండి, లవర్స్ గుర్తుకొస్తాయి. నిజంగా చాలా ఉంది. బ్లాక్ బస్టర్ హిట్. సంక్రాంతికి వస్తున్నాం. విక్టర్ వెంకటేష్ ఫ్యాన్గా చెప్తున్నా అండి. చెప్పండి. ఎక్సలెంట్ డైరెక్షన్, కామెడీ బాగుంది.